ఏదో మొన్న మెడికల్ కాలేజీలో ఉన్నారు, అప్పుడు ఆపల పోలీసు వాళ్ళు, ఎందుకు ఆపలేదు నాకు అర్థం కదా. మళ్ళీ ధర్నాలు చేసి ఆపరు పోలీసు వాళ్ళు ఉన్నాయి. గతంలో మమ్మల్ని మాత్రం మేము బయటకు వస్తే మా ఇళ్ళ ముందు 3 పోలీసు జీపులు, ఒక బస్సు ఉండేది, గేటు కూడా దాటలేకుండా. ఆ పని చేస్తున్నారని చెప్పి మా నాయకుడు తెలియజేస్తున్నారు. అది మనం చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు వచ్చే విడిగా ఎస్పెషల్ నెల్లూరు జిల్లాలో వాళ్ళు ఇష్ట ప్రకారంగా పిచ్చి కుక్కలాగా పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా ఓన్లో వేసి శిక్షిస్తే తప్ప వాళ్ళకి పిచ్చి ముదరదని చెప్పి మా నాయకుడు రవిచంద్ర గారికి అన్నకి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఊరికే మనం తెలుగుదేశం పార్టీ మాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము పోతున్నాం అంటే కుదరదుడా, అది ఒప్పుకోరు. ఎందుకంటే అవతల వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం చూపించారు మనకేందో. మనం అంతమంది పోకుండా కొద్దిగా చూపుకుంటా పోతే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి భవిష్యత్తులో. ఇప్పుడే 19 నెలలు అయిపోయింది, ఇంకా మనకు మహా అంటే ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఎట్టే వదిలేమంటే మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు, మన నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా.